మనిషి జీవితం పొద్దున్న లెగిస్తే మన పనులు మనం చేసుకోవడం, తర్వాత హడావుడిగా ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం వరకు ఒక జాబ్ చేయటం, అది బ్యాంక్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కస్టమర్ సర్వీస్లో కావచ్చు, లేకపోతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదో ఒక జాబ్ చేయటం, సాయంత్రానికి అలసిపోయి రావటం, తిట్టుకుంటూ మళ్ళీ ఇంటి పనులు వంట పనులన్నీ చేసుకుని పడుకోవడం. ఇది కొన్ని తరాలుగా వస్తున్న జీవితంలో ఉన్న రొటీన్. ఒక్కసారి ఆలోచించండి, మన పనులని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తే మనం పూర్తిగా ఖాళీగా కూర్చుంటే మనకు కావాల్సిన గూడ్స్ సర్వీసెస్ కావాల్సిన దానికంటే ఎక్కువగా ఏఐ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మనకు అసలు పనే లేకపోతే ఉద్యోగం చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. ఏదో హాబీ, ఎప్పుడైనా టైం పాస్ కావాలంటే చేసుకోవచ్చు. అలా హాబీలా మారితే లైఫ్ ఎలా ఉంటుంది? వినటానికి బాగానే ఉంది. ఇలాన్ మస్క్ ఇదే దిశగా చెప్పుకుంటూ వచ్చారు ఈ మధ్య. మనుషుల కంటే కంప్యూటర్స్ రోబోట్స్ ఎక్కువగా పనిచేయబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మనుషులు వాటిని మ్యాచ్ చేయబోట్లేదు. అలాంటి టైంలో హ్యూమన్ సెంట్రిక్ జాబ్స్, ఏ పెయింటర్సో, సింగర్సో, ఆర్టిస్ట్లో, సైక్రియాటిస్ట్లో ఇలాంటి జాబులు తప్ప మిగతా జాబ్స్ మొత్తం ఏఐ తీసేసుకుంటుంది, రోబోట్స్ తీసేసుకుంటాయి. మన పని పొద్దున్న లేస్తే నైట్ వరకు మన పనులన్నీ అవే చేసి పడతాయి, కంప్లీట్గా చేసి పడతాయి. అలాంటప్పుడు మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించండి అని చెప్పాడు ఇలాన్ మస్క్. అదే కాదు, ఇలాన్ మస్క్ పేరెంట్స్కి ఒక అడ్వైస్ కూడా ఇచ్చారు రీసెంట్గా. డోపమైన్ మ్యాక్సిమైజింగ్ ఏఐ అంటే ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో పిల్లలు సోషల్ మీడియాకి చాలా చాలా ప్రభావం అవుతున్నారు. సో దీనిలో ఏమవుద్దంటే సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తుంటే బ్రెయిన్లో వాళ్ళకి ఒకటి రిలీజ్ అవుతుందంటే డోపమైన్ అని చెప్పి. సో ఇలా ఇంత ఏఐ పిల్లలకి ఏది ఇష్టం అలాంటివి చేసి చూపించి చాలా మాయ చేసే ప్రమాదం కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో మనం అనుకున్న దానికంటే కూడా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల తర్వాత మనిషికి అసలు జాబ్లే అవసరం లేదు, ఉద్యోగాలే ఉండవు. అయితే మరి మనుషులు ఎలా బతుకుతారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనందరం జాబ్స్ ఎందుకు చేస్తాం? జీతం కోసమే కదా. ఇక్కడ ఆయన ఒక ప్రపోజల్ చేశారు, యూనివర్సల్ హయ్యర్ ఇన్కమ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బేసిక్ ఇన్కమ్ కాదు, హయ్యర్ ఇన్కమ్. అంటే మనుషులు బాగా హ్యాపీగా ప్రాస్పరస్గా ఏది కావాలంటే అది కొనే విధంగా, ఏది కావాలంటే అది యాక్సెస్ చేసే విధంగా కంట్రీ ఇన్కమ్ జనరేట్ చేయాలి, అంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇది ఎలా జనరేట్ చేయాలో ఆయన చెప్పలేదు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, కంప్యూటర్స్ ఇవన్నీ మన జీవితాలకి ఇలా వచ్చేస్తే, మనిషి పనులని అదే చేసేస్తే, మనిషి పని చేస్తూ చాలా నేర్చుకుంటుంటాడు, కొత్త నేర్చుకుంటుంటాడు. మనిషి పనిలోనే ఇన్నోవేషన్స్ చాలా వస్తాయి. ఇలాంటివన్నీ మనిషి కోల్పోతాడు. తర్వాత మనిషి జీవితానికి అర్థం ఉంటుందా? జీవితానికి మీనింగ్ ఎత్తుకుంటూ మనిషి తనే మర్చిపోతాడు, తను మనిషి అనే విషయం కూడా మర్చిపోతాడు.